ఇప్పుడే అందుతున్న బ్రేకింగ్ చూస్తున్నాం. ఎంపీ మిథున్ రెడ్డిపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆపట్లేదు. మళ్లీ మిథున్ రెడ్డి నివాసం కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది సిట్. హైదరాబాద్ నివాసంలో మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తోంది. మిథున్ రెడ్డి కార్యాలయాల్లో కూడా సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే మిథున్ రెడ్డిని విచారించింది సిట్. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు కూడా కస్టడీకి తీసుకుని విచారించారు సిట్ అధికారులు. మద్యం అక్రమ కేసు అని పెడుతూ వైఎస్ఆర్సీపీకి చెందిన కీలక నాయకులందరినీ కూడా చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. మిథున్ రెడ్డి కార్యాలయాల్లో ప్రస్తుతం సోదాల అంశం చూస్తున్నాం. మిథున్ రెడ్డి నివాసం కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్ నివాసంలో మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తోంది సిట్. మిథున్ రెడ్డి కార్యాలయాల్లో కూడా సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే మిథున్ రెడ్డిని విచారించింది సిట్. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు కూడా కస్టడీకి తీసుకుని విచారించారు సిట్ అధికారులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, చెప్పండి, బెయిల్ పైన ఉన్నారు ప్రస్తుతం, అయినప్పటికీ కూడా ఈ కక్ష సాధింపు కంటిన్యూ అవుతోంది. సిట్ అధికారులు కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎక్కడెక్కడ సోదాలు చేస్తున్నారు? చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎలా అర్థం చేసుకోవాలి? ఇందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ లోక్సభ పక్ష నాయకుడైనటువంటి ఎంపీ మిథున్ రెడ్డి నివాసంలోనూ కార్యాలయాల్లోనూ ఇవాళ మళ్ళీ సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి నివాసం, అదేవిధంగా హైదరాబాద్ లో ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి కార్యాలయాలు, బెంగళూరుకు సంబంధించినటువంటి కార్యాలయాలు కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డిని కూడా ప్రశ్నించడానికి ఒక ప్రశ్నావళిని తీసుకొచ్చి సిట్ అధికారులు మళ్ళీ హైదరాబాద్ నివాసం ఉన్నటువంటి మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇది పూర్తిగా కక్ష సాధింపు కోసం. వాస్తవానికి మిథున్ రెడ్డిని ఇప్పటికే అనేక సార్లు సిట్ ప్రశ్నించింది, గతంలో అరెస్ట్ చేసింది. దాదాపుగా 72 రోజుల పాటు మిథున్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ లో జైల్లో ఉన్నారు. అదేవిధంగా ఆ సందర్భంగా కూడా కస్టడీకి పోలీస్ కస్టడీకి తీసుకున్న 2 రోజుల పాటు పోలీస్ కస్టడీలో విచారించారు. దానికంటే ముందు కూడా ఈ మిథున్ రెడ్డిని నేరుగా సిట్ అధికారులు పిలిపించి విచారించారు. అదేవిధంగా అరెస్టుకు ముందు రోజు కూడా ఒక రోజంతా కూడా విచారించారు. ఇన్ని సందర్భాల్లో విచారించినటువంటి పోలీసులు మళ్ళీ ఇప్పుడు కొత్తగా విచారిస్తామంటూ మళ్ళీ ఈ రోజు మిథున్ రెడ్డి నివాసానికి అదేవిధంగా కార్యాలయాలకి వెళ్లడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తా ఉన్నాయి. ముఖ్యంగా సిట్ అధికారుల్ని కేవలం ఒక కక్షపూర్తి ధోరణితోనే చంద్రబాబు ప్రభుత్వం పంపించింది మిథున్ రెడ్డి ఇంటికి అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మిథున్ రెడ్డికి సంబంధించి కొద్ది రోజుల కిందట మిథున్ రెడ్డి ఒక లేఖను కేంద్ర హోంశాఖ మంత్రికి రాశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏదైతే చంద్రబాబు ప్రభుత్వంలో మిథున్ రెడ్డి పార్లమెంట్ పరిధిలో తంబలపల్లి నియోజకవర్గంలో వెలుగు చూసినటువంటి నకిలీ మద్యం కుంభకోణం, పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి జయచంద్రారెడ్డి, అదేవిధంగా చంద్రబాబు గతంలో జైలుని విడుదల చేయించినటువంటి కట్టా సురేంద్ర నాయుడు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే జనార్దన్ గాని ఇతర టీడీపీ నాయకులు అంతా కలిసి నకిలీ మద్యాన్ని తయారు చేసి మద్యం షాపులు, బెల్ట్ షాపుల ద్వారా నడిపినటువంటి ర్యాకెట్ ఏదైతే ఉందో ఈ ర్యాకెట్ పైన ఇది ప్రజలకు చాలా హానికరమైంది. ఇది నకిలీ మద్యాన్ని అమ్మడం, కల్తీ మద్యాన్ని అమ్మడం అన్నది దీనిపైన సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి లేఖ రాశారు. ఆ లేఖ రాసినప్పటి నుండి ప్రభుత్వం కక్ష కట్టిందనే విషయం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తన ప్రెస్ మీట్ లో వాళ్ళు తిరిగి సిబిఐ ఎంక్వైరీ అడగడం ఏంటని చెప్పి అసహనాన్ని వ్యక్తం చేశారు. సో ఇక్కడ చాలా స్పష్టంగా ఈ రోజు అందుకోసమనే మళ్ళీ కక్ష సాధింపు కోసమనే మిథున్ రెడ్డిని విచారించడానికి సిట్ పోలీసులు వెళ్ళినట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరొక వైపు ఈ రోజు ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ కి సంబంధించి ఏదైతే అమెరికా పర్యటనకు వెళ్ళడానికి పార్లమెంటరీ సభ్యులతో కలిసి ఏదైతే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సదస్సు ఏదైతే ఉందో దాంట్లో పాల్గొనేందుకు ఎంపికైనటువంటి ఎంపీ మిథున్ రెడ్డి ఆ సదస్సులో దాని నిమిత్తం అమెరికా వెళ్ళడానికి పిటిషన్ వేశారు. సో అనుమతి పిటిషన్ పైన ఈ రోజు లేదా రేపు ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని ఆలస్యం చేయడం కోసం కూడా మరొక ఉద్దేశంగా ఉందని చెప్పొచ్చు సిట్ అధికారులు. అందుకోసమనే మిథున్ రెడ్డి పైన మళ్ళీ సోదాలు చేయడం, మళ్ళీ విచారించడం అనేది మిథున్ రెడ్డి విచారించడం, ఆయన ఆఫీసులు, కార్యాలయాలు సోదాలు ఇప్పటికే అనేక సార్లు ఇవన్నీ జరిగినటువంటి సందర్భం. ఇప్పటికీ చాలా కేసుల్లో కూడా వాళ్ళ నివాసాల్లోనూ ఆఫీసులో కూడా సోదాలు నిర్వహించిన పరిస్థితి. అయినా సరే ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే చేస్తా ఉన్నారు కక్ష సాధింపుతో. కేవలం నకిలీ మద్యం కేసులో సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర హోంశాఖ మంత్రికి అమిత్ షాకు మిథున్ రెడ్డి లేఖ రాశారు కాబట్టి అప్పటి నుండి
కక్ష కట్టినటువంటి ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు కక్ష సాధింపులో భాగంగానే ఇటువంటి తనిఖీలను మళ్ళీ తెరపైకి తెచ్చిందన్న విషయం అయితే స్పష్టమవుతుంది. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.